అసలు భగవంతుడు ఏం కోరుకుంటాడు భక్తుల నుంచి? జయ భగవద్గీతలో అర్జునుడు ఇదే ప్రశ్న వేశాడు, మళ్ళీ మీరేస్తున్నారు. భక్తి యోగం 12వ అధ్యాయం, ద్వాదశ అధ్యాయం అంటాం. ఆ అధ్యాయపు మొదటి శ్లోకం ఇది. ఏవం సతతయుక్తాయే భక్తాః త్వాం పర్యుపాసతే అని అడుగుతాడు. నీకేమిష్టం? మాకిష్టం అని మేము అన్నీ చేస్తున్నాం, కానీ నీకేమి ఇష్టం అని చెప్తే అర్జునుడు అడుగుతాడు. అలాంటి ఒక సందేహం మీకు వచ్చింది. ఇది చాలా మెచ్యూర్డ్ ప్రశ్న, పరిపక్వమైన ప్రశ్న. ఎందుకంటే భగవంతుడికి ప్రార్థన చేసే వాళ్ళందరూ చేసే చాలా పెద్ద తప్పు ఏంటంటే, మేము పూజ చేసేస్తున్నాం, ఆహాహా పూజ చేసేస్తున్నాం అంటే ఆయన్నేదో ఉద్ధరించడానికి వీళ్ళు పూజ చేస్తున్నట్టుగా భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. మనం చేస్తున్నాం సరే, కానీ ఆయనకేమిష్టం? ఇప్పటిదాకా నేను ఇగోండి మంచి మార్బుల్ పూజా మందిరం పెట్టా, లేకపోతే గంధపు చెక్కతోటి పూజా మందిరం చేశా, లేకపోతే వెండి తొడుగులు తొడిగా, బంగారపు కిరీటం పెట్టా, ఇలా ఇవన్నీ చెప్పి ఇది వీళ్ళ యొక్క టాప్ భక్తి, నేను మంచి భక్తుడిని కాబట్టి కదా నేను ఇవన్నీ చేశాను, ఇలా అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అదే వాళ్ళ భక్తికి తార్కాణమని భావిస్తుంటారు. కానీ అది సరికాదు. నీకిష్టం నువ్వు చేసుకున్నావు. ఎర్రచందనం ఇంత ముక్క నీకు గొప్ప, భగవంతుడికి ఏం గొప్ప? నీకు గొప్ప కాబట్టి నీకు గొప్పనైనటువంటి భగవంతుడికి అది సేవ చేద్దాము అని నీకు అనిపించింది, నువ్వు చేసుకున్నావు. నీ ఆనందం కోసం చేసుకున్నావు. అది భగవంతుడి కోసం అని దాన్ని తీసుకువెళ్ళి భగవంతుడికి కనెక్ట్ చేయొద్దు. నీ ఇష్టం కోసం నువ్వు చేసుకున్నావు. కానీ భగవంతుడికి ఏమిష్టము అని ఆలోచించేది కొంతమంది విజ్ఞులే, అందరూ ఆలోచించలేరు. కానీ ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ద్వారా అంతరాంతరాలలో ఉండేటటువంటి ఈ సందేహం అందరికీ కూడా కలుగుతుంది. అవును, నిజమే కదా, మనం చేస్తున్నాం, ఆయనకేమిష్టం అనే సందేహం మీ ప్రశ్న ద్వారా అందరికీ లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. అది కాబట్టి చాలా మంచి ప్రశ్న వేశారు. భగవంతుడు అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకి చెప్పాడు, నిరంతరం మంచిని చెడుని, శీతలాన్ని ఉష్ణాన్ని, దుఃఖాన్ని సుఖాన్ని, ఆకలిని అనంతమైన ఐశ్వర్యాన్ని, అన్నింటినీ సమ దుఃఖ సుఖ త్యాగి, రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నిబ్బరంగా ఉండగలిగినటువంటి వాడంటే నాకు భలే ఇష్టం అర్జున అని చెప్పాడు. అలాగే అర్జునుడితో చెప్తారు, ఎందుకు పాండవులు 5 మంది ఉన్నా కూడా ఇంత మహత్తరమైనటువంటి వేదాంత సారమైనటువంటి ప్రస్థాన త్రయములో ఒకటైనటువంటి శ్రీమద్ భగవద్గీతని ఎందుకు అర్జునుడికే బోధించాడు? ఏంటి ఆయనకుండే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అర్జునుడికి ఎందుకు ఆయన ఒక్కడినే సెలెక్ట్ చేసుకున్నాడు? ఇంతకంటే గొప్ప ధర్మరాజు కదా, ధర్మంలో ఆయన కదా గొప్ప, కాబట్టి బెస్ట్ స్టూడెంట్ ఆయన కదా. కానీ కాదు, అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది కూడా అడుగుతారు, చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాకు అర్జునుడు అంటే ఇష్టం. మీరు అడిగిన ప్రశ్న కూడా అదే కదా, భగవంతుడికి ఏమి ఇష్టం? అలాగే భగవంతుడు చెప్పాడు, నాకు ఎందుకు అర్జునుడు ఇష్టం అంటే, అర్జునుడిలో అసూయ అనేది అణువంత కూడా లేదు. అసూయ తనేమన్నా కావాలనుకుంటే కష్టపడి సాధించుకుంటాడు, కానీ వాళ్లకుంది వీళ్లకుంది అనేటటువంటి ఒక అసూయ గుణం లేశ మాత్రంగా కూడా లేదు. కాబట్టి నాకు అర్జునుడు ప్రియుడు అని చెప్పారు. కాబట్టి నీకు భగవంతుడు ఇష్టం అనేది వేరు విషయం. భగవంతుడికి నువ్వు ఇష్టం అవ్వాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి నీకు. అంటే నిత్య జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితులను మనం దాటాల్సి వస్తుంది. వెంటనే కుంగిపోవటం, వెంటనే పొంగిపోవటం, వెంటనే అహంకరించటం, ఎవడికి ఏది అందకుండా నేనొక్కడిని దాచేసి పెట్టుకుందాం, కపటం చేద్దాం, మోసం చేద్దాం, ఇవి నీలో ఉన్నాయి అంటే నువ్వు వారానికి 3 సార్లు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయించుకున్నా అది వ్యర్థమే. చాలా మంది ఇలాంటివే చెప్తుంటారు, మాకు చాలా భక్తి. ఎలా అంటే అండి, మేము వారానికి ఒకసారి వెళ్ళిపోయి కళ్యాణోత్సవం చేయించుకుంటామండి, మా ఇంట్లో ఎవరి పుట్టినరోజు వచ్చినా కూడా ఆ గుడికి వెళ్తామండి. ఏంటైతే ఆయన ఉద్ధరించడానికి వెళ్తున్నావా? కాదు కదా.
నువ్వు ఆయన ఆశీస్సులు పొంది ఇంకా సుఖంగా ఉండడానికి వెళ్తున్నావు. ఆయన ఆశీస్సులు అనే విషయాన్ని మర్చిపోతున్నాం కరెక్ట్ కదమ్మా. అంతే అంతే. కనుక ఆయనకి ఏది ప్రీతి, ఆయన ఇప్పుడు మనం కూడా చాలా మంది చెప్తుంటారు, ఎవరికైనా ఏదైనా ఒక బహుమతి ఇవ్వాలనుకోండి, గిఫ్ట్ ఇవ్వాలంటే మనకి పనికిరాంది వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి పనికొస్తుందో తెలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళకి అది ఇవ్వాలి. అది ఇచ్చేటటువంటి విధానం అంటే. అలాగా నువ్వు పూజ చేయటం నీ కోసం చేసుకుంటున్నావు, అది భగవంతుడి కోసం మాత్రం ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు, బాధేస్తుంటుంది నాకు, ఏం చెప్పలేని పరిస్థితి. మేము రోజు 2 గంటలు అండి పూజా మందిరంలో ఉంటాం. 2 గంటలండి, 2 గంటలు. సరే, నాకు నిద్ర పట్టదండి అలా 2 గంటలు పూజ చేయకపోతే. సరే అంటే అందరూ, మా చుట్టాలందరూ అంటారు, ఎందుకు అంతంత పూజలు చేస్తా అంటే. ఇప్పుడు వీళ్ళు 2 గంటల పూజ చేస్తున్నారని మనం బాగా మెచ్చుకోవాలి, మనం మెచ్చుకోవడం లేదు, అది బాధ. ఎవరి కోసం చేస్తున్నావు? చుట్టాల కోసమా? అంతే కదా. ఎదుటి వారి మెప్పుగోలు కోసం నువ్వు పూజ చేస్తున్నావు, నీ కోసం కూడా నువ్వు చేసుకోవడం కనీసం. కాబట్టి అలా చేయొద్దు. నీకు ఇష్టం చేసుకో, నువ్వు ఇష్టాన్ని పెంచుకో, నువ్వు ప్రేమించు భగవంతుడిని, నువ్వు టైం స్పెండ్ చేయి, నువ్వు ఆనందపడతావు. ఇప్పుడు ఒకడికి పూజ చేసుకుంటే ఇష్టం, ఒకడికి దానం ధర్మం చేస్తే ఇష్టం, ఇంకొకడికి అన్నదానం చేసి 10 మంది బీదవాళ్ళు కడుపు నిండితే వాళ్ళ కళ్ళలో వెలుగు చూసి ఆనందించడం ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అలా నీకు పూజ ఇష్టం, నీకు ఇష్టమని నువ్వు చేసుకో, దాన్ని గొప్ప విషయం ఎందుకు ప్రకటించుకుంటున్నావు? కాబట్టి ఇది అసలు రాంగ్ కాన్సెప్ట్. మేం బ్రహ్మాండంగా పూజలు, కళ్యాణోత్సవాలు, దాన ధర్మాలు చేస్తామని 10 మందికి చెప్పుకునే కేటగిరీని అసలు నేను ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాను.